శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం మొదటి భాగం 13/1/25 భోగి పండగ శుభాకాంక్షలతో స్వాగతం. ముందు ఆయన గురించి తెలుసుకుందాం. మొక్కపాటి నరసింహశాస్త్రి గారు 1892లో జన్మించారు. 1973లో మరణించారు. సుప్రసిద్ధ హాస్య రచయిత. ఆయనకి బిరుదులో ఇవ్వలేము. 1892 అక్టోబర్ 9 తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడ సమీపంలో గండ్రేడు గ్రామంలో మహాలక్ష్మమ్మ పేరి శాస్త్రి దంపతులకు జన్మించారు. పిఠాపురం హై స్కూల్లో చదువు పూర్తి. తర్వాత బందర్లో ఇంటర్మీడియట్ చదివారు. తర్వాత స్కాట్లాండ్ దేశంలోని ఎడింబరో విశ్వవిద్యాలయంలో 1913 నుంచి 17 4 మధ్య కాలంలో చదువుకున్నారు. చదువు పూర్తి కాకుండానే స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆయన రచనలు ఏకోదరుడు, ప్రతిబింబాలు, మొక్కుబడి, కన్నవి విన్నవి, చిత్తరువు పెద్ద కథ, బారిస్టర్ పార్వతీశం. బారిస్టర్ పార్వతీశం 1925లో ప్రచురితమైన ఈయన బారిస్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు హాస్య రచనలలో మరువలేని స్థానాన్ని పొంది. బారిస్టర్ పార్వతీశం హాస్యానికి పెట్టింది పేరు. ఈ నవల 3 భాగాలుగా ఉంది. ఇందులో మొదటి భాగం అప్పటి నరసాపురం ప్రాంతం యొక్క సామాజిక స్థితిగతులను హాస్య రీతిలో చెప్పే. రెండవ భాగం ఓడలో ఇంగ్లాండ్ చేరుకున్న పార్వతీశం ఓడలో చిక్కిన స్నేహితుడి వల్ల స్కాట్లాండ్లో ఎడింబరో నగరంలో ఒక ఇంట్లో పేయింగ్ గెస్టుగా చేరటం, ఒక లా కళాశాలలో చేరటం, ఆంగ్లం కూడా రాని ఆ పార్వతీశం ఏకసంధాగ్రాహి కింద అన్ని విషయాలు ఒక్కసారి చెప్పడంతో గ్రహించి అందరి మన్ననలు పొందారు. ఒక స్నేహితురాలిని ఆసక్తికరమైన సన్నివేశం ద్వారా పొందుతారు. హాస్యం పాడు ఈ భాగంలో తగ్గిన ఈ భాగం కూడా రసవత్తరంగానే ఉంది. ఈ భాగం చివరి అంకంలో బారిస్టర్ పాసై ఇంటి ప్రయాణం పడతారు. తన స్నేహితురాలు వదిలి వెళ్ళే సన్నివేశాన్ని మొక్కపాటి నరసింహశాస్త్రి చాలా చక్కగా చిత్రించి. మూడవ భాగం ముఖ్యంగా ఇంటికి వచ్చాక తనని ఇంటి వాళ్ళు ఏ విధంగా స్వీకరించారు అనే విషయాలు, అప్పటి సంప్రదాయ ప్రకారం బయటి దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎదుర్కొనే సంఘటనలు చిత్రించారు. ఇంగ్లాండ్ నుండి వచ్చాక గ్రామంలో ఉన్నవారు అడిగే వివిధమైన విచిత్ర ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. తర్వాత పెళ్లి, న్యాయశాస్త్ర ప్రాక్టీసు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం, ప్రకాశం పంతులు గారిని కలవడం, తాను సంపాదించిన సంపదను స్వాతంత్ర ఉద్యమానికి ధారపోయడం, అనేకసార్లు జైలుకి వెళ్ళడం అనే విషయాలు ఉంటాయి. హాస్యం పాళ్ళు ఈ భాగంలో చాలా తగ్గుతాయి. ఇది పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం, అమాయకత్వం, అయోమయం మొదలైన వాటిలో ఉన్న గొప్ప హాస్యం. అమ్మకాలు. ఒక ప్రముఖుని కోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారి మాటలు, ఒకరోజు కళాశాల నుంచి ఇంటికి వచ్చేసరికి మా ఇంటి అరుగు మీద వాలు కుర్చీలో కూర్చొని మా పిల్లలకు కథలు చెప్తూ నవ్విస్తున్నారు. బారిస్టర్ పార్వతీశం నవల రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి కుశల ప్రశ్నలు అయిన తరువాత వచ్చిన పని చెప్పారు. వాడెవడో చెబితే నమ్మి 5,000 కాపీలు వేశారు. బారిస్టర్ పార్వతీశం 15 ఏళ్ళైంది. ఇంకా 1500 పుస్తకాలు మిగిలాయి. ఈ ఊళ్ళో 4-5 హై స్కూళ్ళు ఉన్నాయంట కదా. ఒక్కొక్క ఉన్నత పాఠశాల 20 చొప్పున కొంటే ఇక్కడ 100 పుస్తకాలు ఖర్చు అవుతాయి. కాపీ ₹1.50. రేపొద్దున వెళ్ళి ఒక్కొక్క హెడ్ మాస్టర్ను కలుసుకోవాలి. పని ఎంతవరకు అవుతుందో నాకు చాలా బాధ కలిగింది. బారిస్టర్ పార్వతీశం అంటే ఒక హాస్య మహాకావ్యం. దాన్ని అమ్ముకోవటానికి రచయిత ప్రతి ఉన్నత పాఠశాలకు ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా యాచించడమా? ఎన్ని పుస్తకాలు తెచ్చారు అని అడిగాడు. ఎవరు అడిగింది? ప్రౌఢాప్రగడ సత్యనారాయణమూర్తి గారు.
100 అంటే 125 రూపాయలు. మీరిక్కడికి వెళ్ళకండి, అవి అమ్మడయ్యే మార్గం నేను చూస్తానన్నారు. మర్నాడు తెల్ల కాగితం మీద ఒక ఆహ్వాన పత్రికను రాశాయి. మొక్కపాటి వారు వచ్చారు. వారి బారిస్టర్ పార్వతీశం నవల వారి సంతకంతో ఇస్తారు. పుస్తకం వల్ల ఎంత ఉన్నా పుస్తకం తీసుకున్న వాళ్ళు మాత్రం వారికి 10 రూపాయలు ఇవ్వాలి. జేబులో 15 రూపాయలు వేసుకొని రేపు సాయంత్రం 6 గంటలకి స్థానిక లైబ్రరీ డాబా మీద జరిగే భావపురి రచయితల సమావేశానికి రావలసింది అంటూ ఒక విద్యార్థి కాగితం ఇచ్చి ఊళ్ళో ఉన్న లెక్చరర్లు, లీడర్లు, ఉద్యోగులు, విద్యావంతులు, ఇతర పుర ప్రముఖులకు చూపించి వారు చూసినట్టు సంతకాలు చేయించుకు రమ్మని కాగితం మీద సంతకాలైతే 60 మంది చేశారు. కానీ సభకు వచ్చి మొక్కపాటి వారి సంతకంతో ఉన్న నవలను 10 రూపాయలు ఇచ్చి తీసుకోమని ఆయన ఉపన్యాసం వినటానికి 110 మంది వచ్చారు. పుస్తకాలు 100 ఉండటం వల్ల 10 మందికి ఇవ్వలేకపోయాయి. కానీ రచయిత గంటలో 1000 రూపాయలు వచ్చాయి. అది ఎలా? భక్తి ప్రపత్తులతో సమర్పించారు. మొక్కపాటి వారు ఎంత సంతోషించారో నా చేతులు పట్టుకొని 125 వస్తే చాలనుకున్నానయ్యా, కానీ 1000 రూపాయలు వచ్చాయి నీ వల్ల. నన్ను క్షమించండి, ఇది నా వల్ల కాదు, బాపట్లలో ఉన్న రసజ్ఞుల వల్ల. ఒక మంచి గ్రంథాన్ని రచయితల చేతుల మీదుగా తీసుకోవాలని ఆకాంక్ష ఉండటం వల్ల ఇది వీరందరి రసజ్ఞత సంస్కారం అన్న. అదే రోజులో అది సాధ్యమా? అది ఈ రోజులో సాధ్యమా? పిఠాపురం ఆస్థానంలో దివానుగా ప్రసిద్ధులైన మొక్కపాటి సుబ్బారాయుడు వీరి సహోదరుడు. అవి ఆయన గురించిన వివరాలు. ఈ బారిస్టర్ పార్వతీశం పుస్తకాన్ని కళాజ్యోతి ప్రెస్ హైదరాబాద్ వాళ్ళు వేశారు. అలాగే అప్పటికి ఇది 100 రూపాయలు పేపర్ ప్యాకు, డీలక్స్ బార్డ్ బౌండ్ అయితే 150 రూపాయలు పెట్టారు. అభినందన పబ్లిషర్స్ వాళ్ళు విజయవాడ నుంచి కూడా దీన్ని ప్రచురణ చేశారు. జనవరి 1వ తేదీన 6వ విజయవాడ పుస్తక మహోత్సవ ప్రారంభోత్సవ సభలో బారిస్టర్ పార్వతీశం పుస్తక ఆవిష్కరణ చేస్తూ ముళ్లపూడి వెంకటరమణ గారు చేసిన ప్రసంగం గోదావరి, గోరింటాకు, గోంగూర, గిరీశం, కచ్చట తబలు, గసడ దబలు, బారిస్టర్ పార్వతీశం 16 అణాలు. ఇది అసలు సిసలు తెలుగు దినుసులు, తెలుగు తనపు జెండా. బారిస్టర్ పార్వతీశం మనని పొట్ట చెక్కలయ్యేట్లా నవ్వించటం మొదలుపెట్టి 70 ఏళ్ళై ఇంకా 170 ఏళ్ళైనా నవ్విస్తూనే ఉంటారు. అమాయకత్వం పొంగి పొరలే గడుస్థనం కొంగి చూసే అమాయకత్వం కూసో కలబోసి పోత పోసిన బంగారు తండ్రి పార్వతీశం. మొక్కపాటి వారి అబ్బాయిగా మన ముందుకొచ్చిన చిరంజీవి పార్వతీశానికి త్రివిక్రముడిగా తిరిగి పెరిగి పెద్దవాడై ఈయన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు మన బారిస్టర్ పార్వతీశం కన్న తండ్రి అని పరిచయం చేసే స్థితి వచ్చింది. ఈ సంగతి ఒకప్పుడు శాస్త్రి గారే గర్వంగా సగర్వంగా చెప్పుకున్నారు. ఈ విధంగా నిజంగా అక్షరాల కీర్తి శేషులైన చిరంజీవి మొక్కపాటి వారికి నా జోహార్. వారు కన్నా చిరంజీవి పార్వతీశానికి జిందాబాదుళ్ళు. మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే ఈ పుస్తకాన్ని, ఇలాంటి పుస్తకాలను మళ్ళీ ప్రచురించి నవత దాన్ని నవ్విస్తున్న అభినందన బాబ్జీ గారికి అభినందన. ఇలాంటి గొప్ప పనులు మళ్ళీ 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 చేస్తుండాలని ఆకాంక్షిస్తున్నా. టీవీ ప్రేక్షకులు కూడా ఈ పుస్తకాన్ని నిజంగా కొనేసి చదివితే టీవీలో కన్నా గొప్ప చిత్రాలు కనిపిస్తాయని, కరెంటు ఖర్చుండదని గ్యారంటీ ఇస్తారు. మహారాజశ్రీ టీవీ వారు
కూడా ఇప్పటి ప్రోగ్రాముని మళ్ళీ మళ్ళీ వేస్తూ స్థాయి మారకుండా చూస్తూ బుక్కింగులన్నీ అభివృద్ధికి బుక్ ఇండస్ట్రీ అభివృద్ధికి సాయపడాలని కోరుతున్నా, మళ్ళీ కోరుతున్నా. అప్పుడే చప్పట్లు కొట్టకండి అన్నాయి. టీవీ వాళ్ళకి ఇంకో పెద్ద అట్రాక్షన్. ఇందులో 100 బొమ్మలున్నాయి, బాపు బొమ్మలున్నాయి. అవి 70 mm 6 track స్టెనోఫోనిక్ సౌండ్లో ఉన్నాయి. ఇటు జోకులు, అటు చూపులు. మహాప్రభు ఇక చెప్పలేదు, ఇప్పుడు కొట్టండి చప్పట్టు. అది గొల్లపొడి రమణ మార్కు రాత అలా ఉంటుంది. అంటే ఆ వేసిన బొమ్మల మీద క్లిక్ చేస్తే సౌండ్ కూడా చక్కడి, అందులో ఏదో శబ్దం మనకు వస్తుందన్నమాట. పూజ్యులు ఆదర్శమూర్తి మా అన్నగారు, ఆయన తమ్ముడు అన్నమాట, ఈయన మొక్కపాటి సుబ్బారావు. ఈయన పిఠాపురం దేవస్థాన సంస్థానంలో దివాన్. అన్నగారికి భక్తితో ఈయన ప్రథమ కృతి సమర్పితం. ఈయన ఒక కథ రాశాడు, ఎక్కడో చదివా. ఏమిటది? రావులపాలెం గాంధీ. చాలా సరదాగా ఉంటుంది అది కూడా. కృతజ్ఞత. ఈ కథను అంతను కనుమరుగవుతున్న సమయంలో పైకి లాగి ధారావాహికంగా ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించి నేటి తరం యువ హృదయాలను ఆనంద భరితం చేయబూనిన ఉదారుడు, సహృదయులు, రసజ్ఞులు, బహుగ్రంథకర్తలు, విశేషించి నాకు ఆప్తమిత్రుడు అయిన ఆర్ల వెంకటేశ్వరరావు గారి నా కృతజ్ఞత. ఎలా చెప్పాలో తెలియకుండా వారు ఊహించుకోగలరు. దీనికి ప్రాణం పోసినట్టు చిత్ర రచన చేసిన శ్రీ బాబు గారికి కూడా నా కృతజ్ఞతలు. బాబు అంటే బాబు. ముఖ చిత్రం ముచ్చటగారు బాబు వీరము రూపొందించిన సుప్రసిద్ధ చిత్రకారు బాబు గారికి మరీ కృతజ్ఞత. పుస్తకం 2-3 భాగాలు రాయటానికి నా కుడి చేయగా వ్యవహరించిన చిరంజీవుడు ఇందరగంటి శ్రీకాంత శర్మకు, కుమారి కప్ప గంతుల రాజరాజేశ్వరికి అనేక ఆశీస్సులు. మొక్కపాటి నరసింహ శాస్త్రి. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలనిపించేలా, హాస్యం ఉట్టిపడేలా బారిస్టర్ పార్వతీశాన్ని కీర్తిశేషులు మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రచించి 1924లో ప్రచురించారు. తర్వాత 2-3 భాగాలు ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్గా వచ్చి 6వ ముద్రణలో ఈ భాగాలను చేర్చి బాబుగారి చిత్రాలతో శాస్త్రి గారి ప్రచురించారు 1971. శాస్త్రి గారి అనంతరం ఈ గ్రంథం చదువరులకు లభ్యం కావటంలా ఈ పుస్తకాన్ని తిరిగి ప్రచురించాలని బాపు గారి చిత్రాలతో పాఠకులు అందచేయాలని అనుకున్నా. ముఖ చిత్రంతో పాటు లోపలి వ్యంగ్య చిత్రాలను వీలైనన్ని వేయాల్సిందిగా బాపు గారిని కోరారు. వారు తమ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి ఎన్నో వ్యంగ్య చిత్రాలు కథలోని సంఘటనల ఆధారంగా చిత్రించారు. దీనికి మేము ఎంతగానో కృతజ్ఞ. ఈ ముద్రణ రూపంలో పాఠకులకు అందజేసే అవకాశం కలిగిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ప్రకాశకీయం అంటే ఎడిటోరియల్ అన్నమాట. మా సోదర సంస్థ న్యూ స్టూడెంట్స్ బుక్ సెంటర్ విజయవాడ ద్వారా ఇప్పటి వరకు ఎన్నో విజ్ఞానదాయకమైన పుస్తకాలు ప్రచురించి అందించిన మా నూతన సంస్థ అభినందన పబ్లిషర్స్ 1924 డిసెంబర్ 24వ తారీఖు తెనాలిలో సాహితీ సమితి ప్రథమ సమావేశంలో పుస్తక రూపంలో అవతరించిన బారిస్టర్ పార్వతీశం వయస్సు 1994 డిసెంబర్ 24 70 అయినా ఎన్నటికీ వసివాడని పాత్రగా ఆధునిక తెలుగు సాహిత్యంలో నిలిచారు. ఈ పాత్రను రూపొందించిన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు 1970 నాటికి మరో 2 భాగాలతో అతని చరిత్రను సమగ్రమైన నవలగా మార్చారు. 1924-74 మధ్య 50 ఏళ్లు గడిచాయి.
కనుక శాస్త్రి గారికి పార్వతీశం పాత్ర పట్ల ప్రేమ కూడా గాఢంగానే పెరిగి అందువల్ల మొట్టమొదట ఆయన వ్రాసినప్పుడు అనుకున్న ఆ పాత్ర స్వభావానికి 2-3 భాగాలు వ్రాసే నాటికి పాత్ర స్వభావానికి మౌలికంగానే మార్పు కనపడుతుంది. అది ఆయన కూడా గమనించి తమ తుది పలుకుల్లో సమర్థించుకున్నారు కూడా. శాస్త్రి గారు ప్రధానంగా నవల 3 భాగాలుగా వెలువరించే సందర్భంలో పార్వతీశం బాల్యాన్ని విపులంగా తెలియజెప్పే ఉద్దేశంతో మొదటి భాగం ప్రారంభం, తొలి 7 ప్రకరణాలు అదనంగా కలిపారు. అలా కలిపిన వారు 8వ ప్రకరణం మొదలు నర్సాపురం దగ్గర ముగిలితుర్రు మా కాపుర స్థలం అనే వాక్యం నుంచి 50వ పేజీ ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను అనే 51వ పేజీ వాక్యం వరకు ముద్రణలో తొలగించి ఉండాల్సింది. కానీ ఎంచేతనో ఆయన ఆ పని చెయ్యాలి. అలా చెయ్యకపోవడం వల్ల పార్వతీశం స్వభావం, అతని తండ్రి స్వభావం తెలియచెప్పే 2 రకాల నవల ప్రారంభాలు తటస్థించాయి. అవి విరుద్ధంగా కాకుండా ఉండటానికి పాఠకుడు తాడుతాడు. అందుకే ఈ ముద్రణలో ఆ వాక్య భాగాలను బ్రాకెట్లలో ఉంచాం. రచయిత చేయని మార్పులు అంటే పూర్తిగా తొలగించడాన్ని మేము చేయటం భావ్యం కాదు కదా. అలప్పటిలాగే పాఠకులు ఈ నవలను ఆదరిస్తారని విశ్వసిస్తూ సమర్పిస్తున్నాం. బి బాబ్జీ. ఆయన చాలా కాలం ఈ బాబ్జీ గారు పెదవాడ పుస్తక మహోత్సవానికి ఆయన సెక్రటరీ గారు చాలా కాలం కొనసాగించారు. జనవరి 1990. అభినందన పబ్లికేషన్స్. బారిస్టర్ పార్వతీశం పుట్టు పూర్వోత్తరాలు మొదటి భాగం. పార్వతీశం పుస్తకం చదివిన వాళ్ళు చాలామంది ఈ ఆసాం ఎవరండి అను, ఎవరి మీద రాశారండి అను, అసలు ఇలా రాయాలని మీకు ఎలా తోచింది అను నన్ను తరచూ అడుగుతూ ఉండటం కద్దు. అలాగే ఈ మధ్య రేడియో వారు కూడా వాడి అనగా పార్వతీశం పుట్టుపూర్వత్తాలేమిటో 4 ముక్కలు చెప్పండి అన. వాళ్ళకి చెప్పిన సమాధానాలు దరిమిల నన్ను ప్రశ్నించే వాళ్ళందరికీ నేను తరచు చెప్పిన సమాధానాల సారాంశం ఈ క్రింది సమాచారం. ఏనికైనా పెట్టి కొట్టారంటారు మనవ, లేదా ముఖాన్ని చేసి ఉండాలంట. ఒక్కొక్క ముఖం చూస్తే ముద్దు పెట్టుకోవాల్సిన బుద్ధి పుట్టు. అప్పుడప్పుడు అందరికీ అది సాధ్యం కాకపోయినా మరో మాట ఆ ముఖం చూడాలని, ఆ ముఖం గెలవాలని, పరిచయం చేసుకోవాలని అని కొన్ని ముఖాలు చూస్తే మొత్త బుద్ధి అవుతుంది. జన్మలో ఆ ముఖం కనపడకుండా ఉంటే బాగుండుననిపిస్తుంది. అలాగే కొందరి పేరు వినగానే ఆయన పుట్టుపూర్వోత్తరాలేమిటో తెలుసుకోవాలని కుతూహలం కలుగు. అలాంటి అదృష్టవంతుడు మా పార్వతీశం. అతని ముఖార విందం, అందరి వికాసం, అతని జన్మ నక్షత్ర ఫలం అదంతా. లేకపోతే ఎందరికో అతని పేరు తెలియటం ఏమిటి, నా పేరు తెలియకపోవటం ఏమిటి? అతని పరిచయం కోసం, అతని సంగతి తెలుసుకోవటం కోసం అందరూ కుతూహలపడటం. కుతూహలమే కాదు, తహతహలాడటం ఎందుకు? మా వాడి పేరు తెలిసిన వాళ్లలో శతాంశానికైనా నా పేరు తెలియకపోవటం ఏమిటి? అంటే రాసింది మొక్కపాటి వారని అర్థం. ఒక్కరూ నన్ను తెలిసిన వాళ్లలో ఈ సంగతి సందర్భాలు పూర్వోత్తరాలు ఏమిటి బాబు అని ఎవ్వరూ నన్ను అడగరేమిటి? ఇది నాకు కొంచెం బాధగానే ఉంటుంది. అప్పుడప్పుడు ముఖ్యంగా నా స్నేహితులెవరైనా వాళ్ళ స్నేహితులకు లేదా ఏదైనా సభలోనూ నన్ను పరిచయం చేసేటప్పుడు వీరు ఫలానా నరసింహశాస్త్రి గారు అంటే, అయితే ఏమిటంటావయ్యా అనే ప్రశ్నార్థక ముఖాలు చూడడం. వెంటనే వాడు పార్వతీశం సృష్టికర్త అనగానే ఓహో అలా చెప్పండి, అయితే కొంతవరకు ఆయన్ని సహించవచ్చనే తృప్తి వారిలో కలపడుతుంది. చూసినప్పుడు కొంచెం కష్టంగా ఉండే మాట వాస్తవమే. పుత్రాదిచ్చేత్ పరాజయం అంటారు కదా, ఏమో చెప్పలేదు. నా పరాజయాన్ని ఎంత పుత్రుని వల్లనైనా అంగీకరించటం కూడా నాకు గొప్పే. నా మట్టుకు నేను గొప్పవాడిని కాదు, కానీ నా పేరు ఎవ్వరూ ఎరక్కపోయినా అదే బాగుందని నా మనస్సుకు సమానం. చాలా కాలం క్రితమే చెప్పుగా నా అహమికకు స్వస్తి చెప్పా. మైనారిటీ వెళ్ళని వాడి కింద లెక్కేసుకొని నా మటుకు నేను
ఏమంటే పెద్దవాళ్ళంతా నన్ను సుబ్బారాయుడు గారి తమ్ముడంట, అంటే పిఠాపురం దివాన్ గారి తమ్ముడు. ఏమిటంటే పెద్దవాళ్ళు మరో చోట శివశంకర శాస్త్రి గారి వియ్యంకుడు అంటారు, తల్లాపజ్జల శివశంకర శాస్త్రి. తీర్థుల గారి మామగారని అనిపించుకోవడం కూడా బాగా, ఆయనే తీర్థులు, తల్లాపజ్జల తీర్థులు. ఇందుచేత ఎవరైనా ఈయన పార్వతీశం రచయిత అనగానే అని ఓ పెద్ద నవ్వు నవ్వి అలాగటండి అలా చెప్పండి అని పైకి, అందుకను ఆయన ముఖం అలా ఉందని లోపల అనుకుంటాడని తెలిసిన నాకేం ఇబ్బంది లేదు. అయితే కాదు, సంతోషంగా ఉంది. ఈ మధ్య ఎంత చేతనంటే నా పాపులారిటీ ఏదైనా నలుగురి నోళ్ళ పడడం, నలుగురి చేత నాలుగు అనిపించుకోవడం మంచిదే అనుకోండి. సంతోషించతగ్గ విషయం, గర్వించదగ్గ విషయం చాలా అని చాలామంది సరే, నా మాట ఎవరికి కావాలి? పార్వతీశం సంగతి కదా మీకు కావాల్సింది. అతని పుట్టుపూర్వతరాలు నేను మట్టుకు ఏం చెప్పనయ్యా? అతను చెప్పుకున్న దానికంటే అతడు అయోనిజుడు, స్వయంభూ బ్రహ్మమానస పుత్రుల జాతిలోని ఇదంతా అసలు పార్వతీశం గురించి ఇప్పుడు చెప్తున్నా. పార్వతీశం తన నివాసం మొగలితుర్రు అని వ్రాసుకున్న యథార్థం చేతను అతను పుట్టుక మాత్రం నరసాపురం తాలూకా గుమ్మలూరు అనే గ్రామంలో మనలో మన మాట. ఆ ఊరిలో పార్వతీశం ఎందుకు పుట్టాల్సి వచ్చింది అంటే అది మా అత్తవారి ఊరు. అందుచేత నాకు ఆ ఊరి మీద అభిమానం ఎక్కువ. ఆ రోజుల్లో అక్కడకు ప్రయాణం ఎంతో కష్టం. ఏ ఊరికి ఎటువైపున రోడ్డు లేదు. ఆ ఊరికి మట్టి రోడ్డు కూడా సరిగా ఉండేది కాదు. వర్షం కురిస్తే బాటసారులు పాట్లు పరమేశ్వరుడికెరు. అయినా నాకక్కడ వెళ్ళడం సరదాగానే ఉంది. ఒకసారి దీపావళి నుంచి వర్షాలు పడుతున్న రోజుల్లో పడుతూ లేస్తూ ఒక్కడుగు ముందుకు వేయకపోతే రెండడుగులు వెనక్కి దారుతూ నానాయాతనలు పడి గుమ్మలూరు చేర. అప్పుడు మామూలుగా మా బామ్మర్దులు, మరదళ్ళు, పక్కింటి వారబ్బాయి మొదలైన వాళ్ళంతా నా చుట్టూ చేరారు. వీళ్ళంతా నన్ను ఒక నాయకుణ్ణి చూసినట్టు భక్తిభావంతో చూస్తూ ఉండేవారు. ఉబుసు పోకకు వాళ్లకు ఆ కబురు ఈ కబురు చెప్పటంలో, ఆనాటి నా పడవ ప్రయాణంలో ఉండే కష్టాలు, అలాగే తమాషాలు, అనుభవాలు కొన్ని చెప్పుకొచ్చా. వాళ్ళు చాలా సంతోషించారు. వాళ్ళంతా నన్ను ఏకగ్రీవంగా అదో కథలా రాయమన్నారు. నాకు అప్పటికప్పుడు పుస్తకం రాద్దామని సంకల్పం ఎంత మాత్రం లేదు. సరికదా వ్రాయగలననే ధైర్యం కూడా సుతరాములేదు. నేనప్పటికి వ్రాసిందల్లా 3 కథలు మాత్రం. పిలక, నేను, మా ఆవిడ అనే సాహిత్యలో లక్ష్మీ భారతి పత్రికలో తర్వాత అచ్చయ్యాయి. సాహిత్య రంగంలో అతి చౌకగా ఖ్యాతి సంపాదించిన వాళ్లలో నేను అగ్రగణ్యుణ్ణి. నేను, పిలక, లక్ష్మి అనేవి 2 చాలామంది దృష్టి ఆకర్షించాయి. నేను, పిలక కథ చాలామంది అభిమానాన్ని పొందాయి. కానీ నాకు తెలుసు కనుక ఇక ముందు ఏమీ రాయకుండా ఉంటే మర్యాదగా ఉంటుంది అనుకుంటూ ఉండగా ఈ సమావేశం తటస్థితి. బాలవాక్యం బ్రహ్మవాక్యం అన్నారు కదా. మా కుర్రాడు అడగగానే ఎందుకో నాకు రాయాలని ఉత్సాహం కలిగి కాగితం మీద శ్రీరామ చుట్టి ప్రారంభించి ఒక కుర్రవాడిని నరసాపురం నుంచి నెల్లదబోడు దాకా తీసుకువెళ్ళి అక్కడ దాన్ని ఏమీ చెయ్యాలో తోచక మద్రాసు తీసుకెళ్ళా. అప్పటికి కుర్రవాడికి నామకరణం చెయ్యాల. ఇంగ్లాండ్ పంపిద్దామని అనుకోనురా. ఈ వ్రాసిందంత వరకు మా కుర్రవాళ్లకు చదివి వినిపించి వాడు చాలా బాగుందని ఏకగ్రీవంగా నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ కుర్రవాళ్ళు సంతోషం నాకెంతో ఉత్సాహం కలిగింది. ఈ కుర్రవాడు మద్రాసులో ఉండిపోయాడే, వాడిని మళ్ళా ఇల్లు చేర్పిద్దామని అనుకో. కథకు ఆది మధ్యాంతాలు సరిగా ఉంటే కానీ నాకు సంతృప్తి ఉండదు. అందుచేత ఆ కుర్రవాడి సంగతి తేల్చక తప్పదు. అప్పుడు హఠాత్తుగా తోచి
అలాంటి వాడిని దేశాంతరాలకు తీసుకుపెడితే ఎలా ఉంటుందా, చాలా తమాషాగా ఉంటుందని. సరే, ఎంత ఖర్చు అయినా ఎంత శ్రమైనా వీడిని ఇంగ్లాండ్ పంపించవలసిందే అనుకో. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్ళటం అంటే బారిస్టర్ చదవటం అన్నా చాలా గొప్ప. ఈ కుర్రాడి భవిష్యత్తు ఎప్పుడైతే నిశ్చయింపబడిందో ఆ తక్షణం అతని జన్మస్థానం పేరు, ఇంటి పేరు, చదువు వగైరా అవసరమైన పూర్వరంగం రాశారు. అంతవరకే నా బాధ్యత. తర్వాత కథంతా పార్వతీశమే చెప్పుకుపోయాడు. మన పురాణకర్తలు సూతుడు శౌనకాది మహామునులకి ఇస్తనియు, దేవా వైశంపాయనుడు జయన్వేజయునకి ఇస్తనియు అనో కథ అందుకుంటారు. అప్పుడు దానంతటదే కొంత దూరం సాగిపోతుంది. డబ్ల్యూడబ్ల్యూ జేకబ్స్ అనే సుప్రసిద్ధ ఆంగ్ల హాస్య రచయిత ఉండేవాడు. అతను నౌకా జీవితం ఎన్ని రకాలు ఎంతో హాస్యజనకంగా వర్ణిస్తూ కథలు రాశాడు. అతని కథలన్నీ ది నైట్ వాచ్మెన్ డెక్ అనే డెక్ మీద కూర్చొని రాశాడు అని ప్రారంభిస్తే కానీ అతని కథ నడిచేది కాదట. బారిస్టర్ పార్వతీశం ఎలా ఉంటాడు? బాపు గారి బొమ్మ. అయ్యో నాయనా, అలాగే మాది మొగల్తూరు, మా ఇంటి పేరు వేమూరు వారు అని స్వీయ చరిత్ర మాదిరిగా ప్రారంభించేసరికి తర్వాత చరిత్ర అంతా నా ప్రయోజకత్వం లేకుండానే నడిచిపోయి. మొదటి నుంచి నా బుద్ధికి మళ్ళీనే, నా కాళ్ళకు కూడా స్థిరత్వం తక్కువ. తరచూ ఎక్కడికెక్కడో ఒక చోటికి తిరుగుతూ ఉంటే కానీ తోచేది కాదు. ఈ కుర్రాన్ని మద్రాసులో ఉంచి నేను గుమ్మలూరు నుంచి గుంటూరుకు ప్రయాణం కట్టా. అక్కడ మా మిత్రులందరినీ కొందరిని తలాబద్ధుల శివశంకర శాస్త్రి, నోరి నరసింహశాస్త్రి, వజ్జల బాబురావు, శ్రీనివాస శిరోమణి ప్రభుత్వను కూర్చోబెట్టి బాల కవులు తరచు కూతపట్టి తమ పద్యాలు వినిపించినట్టు నా కథ వినిపించా. వారి ఆనందానికి మేర లేదు. వారి అలా చాలా పాపులర్ అవుతుందని వాళ్ళు ఆశీర్వదించారు. ఇది యునీక్ వర్క్ అది అవుతుందని, బ్రహ్మాండమైన జనాదరణ పొందుతుందని నోరి నరసింహశాస్త్రి గారు అన్నారు. తక్కిన మిత్రులంతా అనేక రకాలుగా నన్ను స్తోత్రం చేశారు. నేను ఊరికే సమయస్ఫూర్తిగా మాట్లాడేవాడిన హ్యూమనిస్టునా అని సందేహమిస్తున్న మిత్రుడు ఒకరిద్దరు నేను హ్యూమనిస్టుని అని నిర్ధారణ చేశారు. ఇంకొక బొమ్మ బాపు గారిది, దానిలో కూర్చోబెట్టి లాగుతున్నారు బండిని. నీ కర్మం ఇంతే, నువ్విలా హ్యూమరిస్ట్ స్టోరీస్ రాసుకొని కాలక్షేపం చేసుకోవాల్సిందేనని 4 అక్షింతలు నా మీద ఏది ఎలా ఉన్నా ఈ కథ ఇక్కడ కూర్చొని పూర్తి చేయవలసిందే అన్నారు సభాపతి. ఎలాగా? నేను తొందరగా రాయలేనట్టు, అందుకని కథ అడ్డుతుందా స్వామి? తమకు తోచినప్పుడల్లా డిక్టేట్ చెయ్యండి, ఈ లేఖకాధముడు వ్రాస్తాడు అని శ్రీనివాస శిరోమణి అభయమిచ్చారు. ఆయన ధర్మమాని ఈ కథంతా వారం రోజుల్లో పూర్తి చేయగలిగారు. మిత్రులకు వినిపించారు. వాళ్ళంతా చాలా బాగుందన్నారు. అసలు బారిస్టర్ పార్వతీశం ఈ రూపంలో బాపు గారు వేశారు. ఇది 1924 డిసెంబర్ మొదటి వారంలో జరిగిన విషయం. 2వ వారాంతానికి పుస్తకం వెంటనే పూర్తయి. పుస్తకం పెద్దవాడు శారదా ప్రెస్లో అచ్చుకిచ్చి, వాడు పాపం 4 రోజుల లోపలనే మొక్కపాటి నరసింహశాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం ఈ పాత్రను ఎరుగని వాడు తెలుగునాట లేరు. ఇటీవల వెండి తెరకెక్కిన కథ. లండన్ వెళ్లి బారిస్టర్ పాస్ అవుదామని ఉబలాటం ఉత్సాహం కల
ఆంధ్ర సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడే పార్వతి. ఆంగ్లేయ విద్యతో పాటు అబ్బవలసిన అనేక రకాలైనటువంటి సుగుణాలు ఈనాటికి అతనిలో కొరవడ్డాయి. నేటి నాగరికత అంతా అతని కొత్త. ఎన్నడూ రైలెక్కి కూడా ఎరగని ఆ వ్యక్తికి ఇల్లు బయలుదేరింది మొదలు అడుగడుగున విపరీత పరిస్థితులే తారచెల్లి ఎక్కడికెక్కడ అతను మూర్ఖుడిగా చేసి ప్రపంచమే తలకిందులైనట్లుగా అతని చేత భావింపచేస్తాయి. రైల్లో అతడు నడచిన నడత, మద్రాసులో అతను పడిన ఇబ్బంది, స్టీమరులో అతను పడ్డ అవమానాలు, కొత్త ప్రదేశాల్లో అతడు పడిన చిక్కులు అన్నీ చదివి తీరవలసిందే అని వ్రాయటానికి అందేవి కడుపు చెక్కలయ్యేటట్లుగా నవ్వించి ఈ ప్రతి ఘట్టాన్ని మించి ఒక ఘట్టాన్ని మించి మరో ఘట్టాన్ని హాస్యప్రదంగా చిత్రించిన ఈ రచయిత తెలుగులో అసమానమైన హాస్య రచయితగా ఈ కథ అందించాడు. మనం ఎర్రగని వస్తువేదైనా మన చేత పడిన దాన్ని ఎలా పట్టుకోవాలో, దాని తల ఏదో తోకేమిటో తెలియక మనం ఎలా బాధపడతామో దానికి పోతే విషయాలు చెప్పారు. పెనాల్టీ 50 రూపాయలని ఇతనికి ఎందుకోనో బారిస్టర్ పార్వతీశానికి లగేజీ పెనాల్టీ వేసి ఉంటారు. అదొక బొమ్మగా వేశారు బాపు గారు. అయినా నవ్వుల విచారిస్తాం పాలైనందుకు. ఇదే సూత్రం పార్వతీశం కథలో ఆద్యంతం విమర్శబడి హాస్యాన్ని పోషించి అంతా అసహజంగానే కనిపించి అత్యంత సహజమై ఆఖరికి తెలుస్తూ ఉంటుంది. ఇంకో బొమ్మ. బలపాడు మరో బలపాటి మూలమై వికృతులు ఒకదానికొకటి గుదిగుచ్చినట్టు పెనవేసుకొన్నట్టు చూపించి ఊహకందని వంపులోని కథను ఈడుస్తాయి. పాత్ర స్వభావతః మూర్ఖుడు కాదు, పరిస్థితులు అతన్ని మూర్ఖుణ్ణిగా చేసి వెక్కిరిస్తూ ఈ పార్వతీశాన్ని మించి నవ్వుల పాలైన అవస్థ మనం కూడా జీవితంలో ఎప్పుడో అప్పుడు అనుభవించి ఎదిగినది. అందుకే ఈ పాత్ర అంటే మనకి మమత్వం, అభిమానం, సానుభూతి అన్నీ ఉన్నాయి. ఇది మన జాతీయమైన సొత్తుగా తయారైన పాత్ర. గిరీశాన్ని మనం ఊహించలేం, కానీ పార్వతీశాన్ని విడిచి ఉండలేం. పార్వతీశం ఈ క్షేత్రంలో ఏకైక హాస్య పాత్రగా నిల్వగలిగాడంటే తప్పుడే. ఈ రచయిత అనేక హాస్య వ్యాసాలు, కథలు కూడా రాశారు. అంతటా సరసమైన హాస్యాన్ని అందించాడు. హాస్యపు పాత్రను సృష్టించడంలో ఇతనిలో గల విశిష్టత. ఈ పాత్రలు కూడా తమ ప్రేమకు పాత్రమై ఉంటాయి. ఈ రీతిగా ఆధునిక సాహిత్య సమీక్ష చేసిన వాళ్ళంతా తమ వ్యాసాలలో, ఉపన్యాసాలు, రేడియో ప్రసంగాలు పార్వతీశాన్ని ప్రశంసిస్తూనే వచ్చి వాళ్ళనెవరినీ నేను వెళ్ళి ఈ ప్రశంసని చెయ్యమని కోరలేదని, అవి వారి అభిప్రాయాలని నేను వేరే చెప్పక్కర్లా. అంతవరకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే లోకో భిన్న రుచి అన్నారు కదా. ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళకి సాహిత్యం రకరకాల అర్థము అని చెప్పటానికి మూడో రకం విమర్శ. ఒక వ్యక్తి కానీ, సంఘం కానీ ఆధ్యాత్మికంగా, మానసికంగా ఒక పరిణతి పొంది ఉంటే తప్ప సరైన హాస్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోవటం కష్టం. అందుకనే హాస్య ప్రసంగం సజాతీయుల మధ్య, సమాన సంస్కారం కలవారి మధ్య రాణించినట్లు సర్వత్రా రాణించకపోవచ్చు. ఈ నాలుగో రకం వాడు మొదట ఈ కథం విని తమరు చదివి చాలా బాగుంటుందన్న పెద్ద మనుషులు కొంత. 4 రోజులు పోయాక తర్వాత చుట్టూ తరచు పార్వతీశాన్ని గురించిన ప్రశంసలు తమ చెవిన పడుతుంటే ఇది భరించలేక ఆయన బొంద, అదో పెద్ద, అదేమిటి ఏ డాన్ క్విగ్సోటో చదివి కాపీ కొట్టాడు, ఆయన తెలివితేటలు ఎక్కడేసాయి అనేవాడు.
ఇది సామాన్యంగా ప్రతి ఆంధ్రుడు చేసే విమర్శ. ఒక చక్కని పుస్తకం వ్రాయటం కాదు, చక్కని చిత్తరువు చిత్రించడం కాదు. ఎవడైనా మనవాడు చేస్తే మనవాడు చచ్చినా ఒప్పుకో. ఏమిటంటే బుద్ధి కుశలత గల ఏ పని కాదు ఏ ఆంధ్రుడు చేయలేడని ప్రతి ఆంధ్రుడికి ఒక గట్టి నమ్మకం. అందుకని అటువంటి అపురూపమైన రచన ఏదైనా కనబడితే ఇది ఎక్కడో చేతి దెబ్బ కొట్టాడు అంటే కాపీ కొట్టాడు అనుకుని మనవాడు తృప్తి పడదు. అలా అనుకోకపోతే ఆ పూట వాళ్ళకు భోజనం చేసినట్టు ఉండదు, కడుపు నిండదు. పోనీలండి, ఏం చేస్తాం, ఠాగూరంతటి విశ్వకవికే తప్పల ఈ అపవాదం. ఇంకా అస్మదాదులమెంత సరే, ఎవరేమన్నా అనాలోచిత సంకల్పంలో ప్రభవించిన పార్వతీయం అందరి అభిమానాల చేత విశాల విఖ్యాత యశుడయ్య. అది నాకు ఆనంద హేతు. ఎందుకంటే అతని యశోదీధితులు కొన్ని ప్రత్యక్షంగా కొన్ని పరోక్షంగా నా మీద కూడా పడి నన్ను గిరిగింతలు పెడుతూ ఉంటాయి అప్పుడప్పుడు, ఇప్పటికి కూడా. కానీ ఈ ఆనందంతో పాటు కొన్ని సందేహాలు బాధించగా కొంత ఆత్మపరీక్ష చేసుకోవాల్సి వచ్చి, నేను గొప్ప పుస్తకం రాసి అందరూ గొప్పగా పరవశం చెయ్యాలని కానీ అందుకు నేను తగిన వాళ్ళని కానీ ఎప్పుడూ అనుకోను. కానీ కొందరు కాదన్నా నేను వద్దన్నా ఒక గొప్ప పుస్తకమే అయింది, అఖండ ఖ్యాతిని ఆర్జించి. ఆ పేరు మీదనే నేను దేశకి చలామణి అవుతాను. అంచేతనే నాలో లేని శక్తి ఏదో ఉన్నట్లు ప్రజలను భ్రమపి ఆ రీతిగా వాళ్ళని మోసగించడం లేదు కదా అనే సందేహం ఎప్పుడూ నన్ను బాధిస్తూనే ఉంది. ఇది ఎలా ఉంటే పార్వతీశం విశిష్టత ఏమిటో, ఎందుకెంత మందికి ప్రేమ పాత్రుడయ్యాడు, ఇతన్ని చూసి ఎందుకు జనం వెలగబడి నవ్వుతున్నారు అనే ప్రశ్న పరంపర నాలో బయలుదేరుతూనే ఉంది. మనం ఏదో రాశాం, వాళ్ళు నవ్వుతున్నారు, సంతోషిస్తున్నారు. ఇంకా ఈ వెర్రి సందేహాలు నాకెందుకని ఒక పక్క సమాధానం వచ్చినా దానితో తృప్తి పడే స్వభావం కాదు నాది కనుక మరికొంచెం తరచి చూశా. దానిపైన అసలు ఎదుటి వాళ్ళను చూసి మనం ఎందుకు నవ్వుతాం, వాళ్ళలో ఏ లక్షణాలు మనల్ని నవ్విస్తాయనే ఆలోచన కలిగి. ఇది చాలా పెద్ద ప్రశ్న, సమాధానం సరిగ్గా చెప్పతరుస్తే 1,000,000 గ్రంథము. అందుకని సూక్ష్మంగా మనవి చేస్తా. మనుష్యుల రూపురేఖ విలాసాలను వేషభాషలను మన కంటికి చెవికి అలవాటైన వాటి కంటే ఎక్కువ తక్కువ ఉన్న మనకు నవ్వు వస్తుంది. ఎదుటివాడు ఎక్కువ ఎత్తరి అయిన, పొట్టిగా ఉన్న, లావైన, సన్నమైన, పెద్ద ముక్కున్న, అసలు లేకపోయినా, కళ్ళు ఎగుడు దిగుడుగా ఉన్న, మెల్ల ఉన్న, ఇటువంటి తేడాలు ఏం కనిపించినా నవ్వుతాం. అంటే మామూలు ప్రమాణాల కంటే హెచ్చు తక్కువలు ఏమైనా ఉంటే మనకు వికారంగా తోచి నవ్వుతాం. అది కాక ప్రతి మనిషిలోనూ ఏదో కొంత కదలిక, చురుకుతనం వగైరా, వివేకం వగైరా లక్షణాలు విడివిడిగా ఉంటాయనుకుంటా. అవి ఏ మనిషిలోనైనా లోపిస్తే ఆ మనిషి అనాగరికుడుగా మనకు కనబడి మనం నవ్వుతాం. అంచేత కథారచనలో నాయకుడి మాటల్లో, చేష్టల్లో, వేషంలో ఇటువంటి వ్యత్యాసాలు చూపగలిగితేనే పాఠకులు నవ్వుతారని తెలిసి వాళ్ళకంటే ఆంగ్లేయులు చాలా విషయాలు చాలా నాగరికులని వారి వేషభాషల ద్వారా చాలా అందంగా నాజూకుగా ఉంటారని అందరూ అనుకుంటాం కదా. పార్వతీశం ప్రయాణం వెళ్ళిన ఎలా డ్రెస్ వేసుకున్నాడు, సామాన్ ఏం సర్దుకున్నాడు, అది ఒక బొమ్మగా వ్యంగ్య చిత్రంగా గీశారు బాపు. ఆ పద్ధతులు, ఆవేశం మనం సాధ్యం అయ్యేంతవరకు అనుకరిస్తాం కదా. అటువంటప్పుడు ఈ పార్వతీశం కచ్చిక, తాటాకులు, బొంత, ఎర్ర శాలువ, గులాబీ రంగు సెల్గు కండువ, బంతి పువ్వు, రంగు పెట్టే వగైరా సామగ్రితో బయలుదేరుతున్నాడంటే ఇంత వెర్రి ముండాకుడికి ఏమిటా అని అందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు. అలాగే ఆడవాళ్ల టోపీ కొన్నప్పుడు భోజనశాల దగ్గర కత్తి కటారుడు ఉపయోగించటం చేత కానప్పుడు
ఫ్రాన్స్లో షాపులో తివాసీ మీద నడవకూడదే అనుకొని మైనం నురుపు పెట్టిన చొక్కల మీద చక్కల మీద నడవబోయి పడినప్పుడు ఇంత చేతకానితనం ఉంటుందా అని నవ్వుకోవాల్సి వస్తుంది. హోటల్లో ఫోర్కులతో తినడం ప్రసాద టిఫిన్ కానీ భోజనం కాదు, చేతకాక కుస్తీ పట్టడం అన్నమాట. న్యాయంగా నవ్వాల్సిన పని లేదు. ఎందుకంటారా, ఈ నవ్వే వాళ్ళంతా ఆ పరిస్థితిలో ఆ సన్నివేశాలు ఆ సందర్భాలు సరిగ్గా పార్వతీశం లాగాను అంతకంటే కొంచెం తెలివి తక్కువగాను ప్రవర్తించే వాళ్ళని ధైర్యంగా చెప్పగల ఒక పెద్ద మనిషి బియ్యం చదవకుండానికి మద్రాసు వస్తే క్షరశాలలో పార్వతీశం కలిగిన సందేహమే అంటే బార్బర్ షాప్ తనకు కూడా కలిగిందని రహస్యంగా నాతో చెప్పి ఇంగ్లాండ్ వెళ్ళి డాక్టర్ పరీక్షలో ఉత్తీర్ణుడై వచ్చిన పెద్ద మనిషి తను ఒక షాపులో తివాసీ మీద నడవకూడదనుకొని తలకిందులుగా బోల్తా పడ్డ సంగతి చెప్పి నా సంగతి నీకెలా తెలిసిందని అడిగాడు. ఎవరి మొక్కబాటు మానవుడు చాలా విషయాలు అజ్ఞానుడు అంచేత అజ్ఞాన జనితమైన అపచారాలు చాలా ఉంటాయి. అటువంటి కొన్ని చేర్చి ఒక వ్యక్తిలో చూపించడం కొంతవరకు అతిశయోక్తిగా కనిపించిన తప్పక హాస్యజనకంగా ఉంటుందని తేలింది. ఈ అజ్ఞాత అపరాధాలకు తోడు తన తప్పు ఒప్పుకోకుండా అదేదో తన తెలివిగా చేసిన పనిని నటించడం మనలో చాలామందికి అలవాటు. పార్వతీశం ఆడ టోపీ తెలియకొని వాళ్ళు నవ్వగానే తన స్నేహితుడి కోసం కొన్నానని దబాయించినట్టు మనలో చాలామందికి జబ్బు ఉంది. అది కూడా అజ్ఞాన లక్షణమే. పర్యవసానం ఏమిటంటే మనలో అజ్ఞాతంగా ఉన్న అజ్ఞానం, అవకతవకలు, అస్తవ్యస్తాలు, దర్పాలు ఎదుటివాడిలో ప్రదర్శితమైతే మనకు నవ్వైనా వస్తుంది, లేక కోపమైనా వస్తుంది. ఎందుకు నవ్వు? దానికి ఒక్క సమాధానం చెప్పవచ్చు అనమాట. ఈ మనిషి తన తప్పంతా తెరగడు కదా, ఎదుటివాడికి తప్పు అని ఆరోపిస్తాడు. మనం చెయ్యని తప్పు ఎదుటివాడు చేశాడు, వాడొట్టి మూర్ఖుడు, నేనే అయితేనా అని తన వీపు తను కట్టుకొని సంతోషిస్తు. మా పార్వతీశం విషయంలో అంతే జరిగింది. మనలో ఉండే తెలివి తక్కువలన్నీ పార్వతీశంలో చూసి ఆ వెర్రి కొంక గనక అలా చేశాడనుకో. కానీ నేనైతేనా అని ఎవరికి వాళ్ళు ఆత్మసంతృప్తితో పార్వతీశాన్ని చూసి నవ్వుతారు. దీన్నే ఇంగ్లీష్లో ఒక తత్వవేత్త సుపీరియర్ ఎడాప్టేషన్ అన్నారు. అంటే అది ఒక రకమైన అహంకార వికారం. కారణం ఏమైనా పార్వతీశం ఆంధ్రోదయంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అతనిలో ఆలంకారికులు చెప్పిన ధీరోదత్త లక్షణాలు లేకపోవచ్చు, అంచేత మహానాయకుడు కాకపోవచ్చు. పోని నాటకాల్లో ప్రసిద్ధుడైన ప్రతి నాయకుడు ఏది కాకపోయినా అతను మనలాంటి మనలో అతనే మనం. అందుకనే మన ప్రతి ఒక్కరిలో ఒకడు కాగలిగాడు పార్వతి. ఎవడు ఎంత నవ్వినా పార్వతీశం ఏమనుకోడు. వాళ్లకు సామాన్య ధర్మాలైన సాహసం, ఉద్రేకం, దురాలోచన, అజ్ఞానం, అహంకారం, మర్యాదసరమైన సాధన సంపత్తి చేకూర్చుకునే ఓపిక లేకపోవడం, ఇలాంటివన్నీ మూర్తీభవించిన మూర్తి మా పార్వతీశం అని నా అభిప్రాయం. మీరేమంటారు అన్నారు మొక్కపాటి వాడు మన్ని. ఇలా నిర్మోహమాత్రంగా మాట్లాడానని ఏమనుకోరనుకుంటా. ఏమంటే సత్యవ్రతం హాస్య రచయితలు ప్రధాన లక్ష్యం ధర్మం. ఇప్పటి వలని ఎప్పటికీ ఆంధ్రుల అల్లారు ముద్దు బిడ్డగా పార్వతీశం చిరంజీవిగా వర్ధిల్లాలని మీరు ఆశీర్వదించండి. మొక్కపాటి నరసింహశాస్త్రి 1971. ఇక రేపటి నుంచి
అసలు కథలోకి మనం ప్రవేశిస్తాం.